ఎట్లా తినగలుగుతావు? ఎట్లా తృప్తి చెందగలుగుతావు? 30 మంది విషయంలో నేను అరే కరెక్టే కదా అనిపిస్తే కోట్ల మంది ఆత్మలు దుర్మార్గులు పనిన ఉచ్చుల్లో పడి విలవిలాడుతూ మత మౌఢ్యాల్లో, మూఢాచారాల్లో, గుడ్డి నమ్మకాల్లో, మూఢత్వంలో వాళ్ళు నాశనం అవుతూ ఇతరులను కూడా నాశనం చేసి శపించబడి శాపాలు అనుభవించి కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటు భౌతికంగాను అంటే శారీరకంగాను అటు ఆత్మీయంగాను నాశనం అవుతూ పాడైపోతున్న జీవితాలు ఎన్నో నీ కళ్ళ ముందు కనపడుతుంటే నువ్వు అల్పమైన భక్తి చేసుకుంటూ తృప్తి చెందుతావా? నన్ను కూడా చెందమంటావా? నేను చెందను. నా ఊపిరి ఉన్నంత వరకు నేను తృప్తి చెందలేను. నా ఊపిరి పోయిన నాడే తప్ప ఊపిరి ఉన్నంత వరకు నేను ఏ స్థితిలో ఉన్నా నా పోరాటం ఆగదు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నమ్మదగిన దేవుడు. ఒక్కొక్కడు చేస్తున్న దుర్మార్గం, ఒక్కొక్కడు చేస్తున్న అన్యాయం. ఏం చేసిందిరా క్రైస్తవ్యం? తాగుబోతులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, వేశ్యలు మారారు, ప్రభల మీద డాన్సులు వేసుకొని విచ్చలవిడిగా కనపడేటువంటి ఆడపిల్లలు మారి కష్టపడి బ్రతుకుతున్నారు. నరహంతకులు మారారు. ఈరోజు సమాజం కాస్తో కూస్తో నెమ్మదిగా ప్రశాంతంగా సుభిక్షంగా ఉంది అంటే యేసుక్రీస్తు సువార్త వినబట్టి వీళ్ళ జీవితాలు మార్చబట్టి దేవుడు సమాజం నెమ్మదిగా ఉంది.